నమస్తే, నేను సిరి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకటే దేశం ఒకటే ఎన్నిక. మరి అసలు ఇది భారతదేశంలో సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఇది ఎలా ఉండబోతుంది? అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా, జరగలేదా? సో ఇలాంటివి చాలా అనేక ప్రశ్నలు అయితే మనలో ఉన్నాయి కదా. సో వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే అందరికీ ఒక డౌట్, అంటే చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి, అంటే ఒకటే దేశం ఒకటే ఎన్నిక అని చెప్పేసి ఉంది. నిజంగానే ఇలాంటివి సాధ్యమవుతాయి అంటారా? ఎందుకంటే మనకి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. అక్కడ వచ్చిన అప్పుడే మనకి చాలా వరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో మనం చూస్తున్నాం. భారతదేశంలో అనేక సార్లు జరుగుతుంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి. మనం పోయిన ఎలక్షన్స్ కూడా చూసుకుంటుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా, అంటే కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క డేట్లో జరిగాయి. ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఒకటేసారి ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇది సాధ్యమైతే ఇంతకుముందు ఎప్పుడైనా ఇది అంటే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఎలా జరిగింది, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఒకవేళ జరిగితే? యాక్చువల్గా ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం ఏంటంటే ప్రాజెక్ట్ కానీ లేదా ప్రోగ్రాం కూడా మనది ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారు నాయకత్వం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి. సో ఏం జరుగుతుందంటే ప్రధానమంత్రి గారి ఎంపిక కోసం జరిగే ఎన్నికలని దేశవ్యాప్తంగా ఒకటే ఫేజ్లో జరుగుతాయి. అంటే 7 ఫేజ్లు ఆర్పిన ఒక 2 నెలలు 3 నెలలు జరిగిపోతాయి. కానీ వివిధ రాష్ట్ర శాసనసభలకు మాత్రం ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ మనం తెలంగాణను తీసుకుంటే జనరల్గా డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు మేలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోనేమో ఎంపీ ఎలక్షన్స్తో కలిసే ఉంటాయి. కర్ణాటకలోనేమో మధ్యలో ఉంటాయి. యూపీలో ఒకసారి జరుగుతాయి, తమిళనాడులో ఒకసారి, ఇప్పుడు హర్యానా, జార్ఖండ్ ఇవన్నీ చూస్తున్నాం. సో దీనికి ఏంటి అంటే సమస్య ఉన్నది. తర్వాత దానికంటే ముందు గతంలో జరిగిందంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. 1952లో ఒకసారి 57, 62, 67 వరకు దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు తర్వాత కాలానికి వచ్చే వరకు ఏమైందంటే మన దగ్గర ఉన్న ఈ మెథడ్, పార్లమెంటరీ మెథడ్ కానీ శాసనసభ వ్యవస్థలు కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఆ సభ విశ్వాసాన్ని కోల్పోతాడో, అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు సభ విశ్వాసం కోల్పోతాడో, అంటే ఆయన పైన మనం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు గవర్నమెంట్ పడిపోతే సరైన సభ్యులు లేకపోతే ఎన్నిక పోవాల్సి వస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ 67 వరకు ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉన్నన్ని రోజులు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు అనేకం రావడం, రకరకాల కారణాల వల్ల మొత్తానికి ఆ విధానం పోయింది. అయితే ఎందుకు ఒకేసారి జరిగితే లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నది మీరు మరో ప్రశ్నగా అడిగారు. లాభము నష్టం ఏంటంటే ముందు నష్టాలు కొన్ని చెప్తాను. అంటే ఏకసారి జరగకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒకసారి ఎన్నికలు అనౌన్స్మెంట్ కనుక అయితే ఆ అనౌన్స్మెంట్ అయిన ఎన్నికలను అప్పటి నుంచి పోలింగ్ జరిగిపోయి ఫలితాలు వచ్చే వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. చాలా కాలం పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, అంటే సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి. దీంతో జరిగేది ఏంటంటే తెలంగాణనే మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు దాదాపు అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో వచ్చి మే వరకు, అంటే దాదాపు 8-9 నెలల కాలం పాటు కంప్లీట్గా ఎటువంటి యాక్టివిటీ లేకుండా అయిపోతుంది. అట్లా ప్రతిసారి శాసనసభలకు వేరు, లోక్సభకు వేరుగా జరిగేటప్పుడల్లా ప్రతిసారి ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని కార్యక్రమాలు అనేది ఇబ్బంది ఏర్పడుతుంది. లాభం ఏంటి, ఒకే లెక్కలు ఇంకోటి కూడా చూసుకుంటే ఈ యొక్క ఖర్చు తగ్గుతుంది ముఖ్యంగా. రెండవది వచ్చే వరకు జనరల్గా జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. నష్టం వచ్చే వరకు ఏంటంటే ప్రజలు తమ యొక్క ఓటును జాతీయ కోణంలో చూసే వేయవలసిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు కొట్టుకుపోవచ్చు, లేదా రాష్ట్రాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తాగునీటు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే ఇతరాత్రమైన వాటికంటే బ్రాడ్ పర్స్పెక్టివ్గా ఎక్కువ పెరగడం వల్ల లోకల్ ఇష్యూస్ అనేటివి నెగ్లిజెన్స్ లేదా నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఒకటి వస్తుంది. ఇది ఒక ప్రమాదం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మోదీ గారు నుంచి స్టార్ట్ అయిందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కాదు, ఆల్రెడీ
4 సార్లు జరిగింది భారతదేశంలో. అంటే 20 ఏళ్ల కాలం పాటు జరిగింది అది. 20 ఏళ్ల కాలం పాటు జరిగింది. 1952 ఎన్నికల్లో అదే, 57లో అదే, 62లో అదే, 67లో. ఆ తర్వాతనే మారింది. కానీ ఇది ఇప్పటి తరం వాళ్ళకి, ఇప్పటి తరం యువతకి ఇది తెలిసి ఉండే అవకాశం ఉందంటారా సార్? లేదు. లేదు అంటే ఇప్పుడు నాకైతే ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా తెలియదు. అంటే ఆ టైంలో అంటే జనాభాని బట్టి ఉందా, లేకపోతే సంక్షేమ పథకాలను బట్టి ఉందా, లేకపోతే ఇలాంటి దాంతో అలాంటి వాటితో సంబంధం లేదు. జనాభా సంక్షేమ పథకాలకు కాదు. ఎప్పుడైతే ప్రజల విశ్వాసం కలిగి ఉన్నంత వరకు ప్రభుత్వం ఉండేది. అంటే ఐ మీన్ శాసనసభ్యులు, ఆ ముఖ్యమంత్రి గారు ఓకే మెజారిటీ ఉందంటే ఉంటాడు, మెజారిటీ లేనప్పుడు దిగిపోయేవాడు. అప్పట్లో మెజారిటీ సమస్య వచ్చేది కాదు. ఎందుకు వచ్చేది కదంటే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం, ఒకటే పార్టీ ఉంది, అదే ఎక్కువ సీట్లు గెలుస్తుంది కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రి, వేరే వాళ్ళు అపోజ్ చేసే వాళ్ళే లేరు. ఎప్పుడైతే అపోజిషన్ చేయడం పెరిగారో అప్పటి నుంచి ఏమైందంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒకసారి ఎన్నికలు జరగడం మొదలుపెట్టాయి. అంటే పార్టీలు పుట్టుకొస్తున్న కొద్దీ ఇది పోయింది అంటారు. ఇప్పుడు కూడా మోడీ గారి సమయంలో వచ్చిన ఒకసారి ఎన్నిక జరగవచ్చు, కానీ ఒకసారి అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్ర శాసనసభలకు ఫుల్ మెజారిటీ రాకపోవచ్చు. రానప్పుడు ఆ ముఖ్యమంత్రి 6 నెలలో 10 నెలలో లేదా 2 నెలలు అయినాక కొంతమంది శాసనసభలకు నచ్చకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే సపోర్ట్ మళ్ళీ పడిపోతాయి. అంటే ఫిక్స్డ్గా ఉండలేము. ఒకసారి ఎమోషనల్గా మనం జరపగలిగితే జరుపుతామే కానీ శాశ్వతంగా మాత్రం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు వచ్చినా కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చినా కూడా పైగా దాంట్లో ఇంకొక సమస్య ఉంది. దాదాపు 8 రాజ్యాంగ సవరణలు చేయాలి. అబ్బో. అది ఒకటి. 2 కేంద్ర ప్రభుత్వం అంటే లోక్సభ రాజ్యసభలతో పాటుగా సగం రాష్ట్రాలు కూడా దానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే సంఖ్యాపరంగా దాదాపు 30 పార్టీలు ఒప్పుకున్నాయి, కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నాయి, కొన్ని పార్టీలు అపోజ్ చేసినాయని చూసాం. మరి ఆ సపోర్ట్ చేసిన పార్టీలు ఎన్ని రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయో మనకు తెలియదు. సగానికి సగం వస్తాయో రావో తెలియదు. ఒక ప్రణాళికను చేసాం, అది అమలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయితే ఎప్పటి నుంచి కావాలి? సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎట్లాగో పెంచాలని కూడా మనం కోరుకుంటున్నాం రకరకాలుగా, ఎందుకంటే జనాభా కూడా పెరిగిపోయింది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు సీట్లు ఫిక్స్ అయి ఉన్నాయి. 71 నుంచి 2024 అంటే దాదాపుగా 55 ఏళ్ళు అవుతుంది. 55 ఏళ్లలో మనం సీట్ల సంఖ్యను పెంచుకోవాలి. సో ఇవన్నీ ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది మనం వెయిట్ అండ్ వాచ్. అంత ఇమీడియట్గా అయిపోతుంది అనేది మాత్రం అనుకోలేదు. అంటే ఇప్పుడు మీరు ఈ జనరేషన్ కూడా మీరు చూస్తున్నారు కాబట్టి సార్, ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేసి, అంటే వీళ్ళ మైండ్ సెట్కి అది సెట్ అవుతుంది అంటారా ఇప్పుడున్న యువతకి? ఎవరికైనా సెట్ అవుతుంది, దాంట్లో సమస్య ఏం లేదు. ఎందుకంటే ఒకసారి ఓటేస్తాం, రెండవసారికి అదే విధానం ఉంటుంది అన్నది గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి కాకుండా ఇప్పుడు ఇది ఎప్పుడైనా జరగచ్చు అంటే 5 ఏళ్ళకి ఒకసారే జరుగుద్ది. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ళకే ఎన్నికవుతుంది. కానీ 5 ఏళ్ల లోపు సభ్యులు కనుక వద్దనుకుంటే అది పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు ఏమవుతుందంటే లోక్సభ అట్లాగే మిగిలిపోతే రాష్ట్ర శాసనం. ఇప్పుడు తెలంగాణలో యాక్సెప్ట్ అయ్యి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో నచ్చకపోయి ఉండొచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో నచ్చితే ఒడిశాలో నచ్చకపోవచ్చు. అప్పుడు ఆ గవర్నమెంట్ పోతే 1 నేషన్ 1 ఎలక్షన్ మళ్ళీ పోయినట్టే కదా, మళ్ళీ ఎలక్షన్ జరగాల్సి వస్తుంది. అంటే 5 ఏళ్ళకి జరగాల్సింది 2 ఏళ్ళకి జరుగుతుంది. పోయింది. పోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ 1 నేషన్ 1 కాన్సెప్ట్ అనేది పోయింది. అంటే ఇదంతా కూడా అంటే ఒక రాజకీయ పార్టీలు అన్నీ కూడా అందులో ఉన్న సభ్యులు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నడవాలి. అంటే ఒక పార్టీ అనే కాదు, అన్ని పార్టీలు కలిసి అందరు ఎమ్మెల్యేలు కలిసి ఒక తాటి మీద నడుస్తేనే ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ నడుస్తుందని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే కష్టమే. కానీ అట్లా ఒకటే మనస్తత్వంతో ఒకటే దాన్ని జరుగుతుంది అంటారా? జరగదు. ఎందుకు జరగదు అంటే జరగకూడదు కూడా. ప్రజాస్వామ్యంలో విలువ ఉండదు అట్లా జరిగితే. అన్ని పార్టీలు ఒకటై ఒక పార్టీకి చెందిన వాళ్ళే, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఒక పార్టీ వాడే ముఖ్యమంత్రికి ఉండాలని కోరుకోం కదా. కాబట్టి ఆబ్వియస్గా జరగదు, అది జరిగే అవకాశమే లేదు. అంటే ఇవన్నీ కూడా జస్ట్ ఆ రోజుకి ఆ టైంకి మాట్లాడుకోవడానికే తప్ప నిజ రూపం దాల్చడానికి చాలా టైం శాశ్వతంగా దాల్చదు. ఒకసారి అప్లికబుల్ అయితే అవుతుందేమో కానీ ఎవ్రీ టైంకి అయితే మాత్రం అయ్యే అవకాశం లేదు. మరి ఇప్పుడు ఏమంటారు మోదీ గారు చెప్పేది? అది అంటే ఆయన ఒక ఆలోచన చేశాడు, మంచి ఆయన కాదు అసలు చేసింది. 1999 నుంచే చిన్నగా ప్రారంభమైంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఒకసారి వచ్చేసి మనకు ఈ యొక్క లా కమిషన్ బిపి జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పారు, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. నీతి ఆయోగ్ కూడా ఒక పేపర్ ఇచ్చింది దీని మీద. ఒకేసారి ఎన్నికలు ఉంటే మనం ఈ డిస్టర్బెన్సెస్ ఉండవు, 4.5 ఏళ్ళు దాదాపు ఏకకాలంగా పరిపాలిస్తే బాగా జరుగుతుంది. అన్ని ఇచ్చిన తర్వాతనే రాజకీయ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అంతేగాని ఇది మోడీ గారి నిర్ణయం అని మాత్రం మనం అనకూడదు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నారు,
కానీ దానికంటే ముందు దీనివల్ల లాభాలు చెప్పారు, నష్టాలు చెప్పారు. కానీ లాభాలు కొంచెం కనిపించాయి. కాకపోతే మనకున్న పార్లమెంటరీ విధానంలో అసలు సక్సెస్ అవుతుంది అన్నది సమస్య, అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నది ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.